చామగడ్డ, టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతులు, చింతపండు. ఆయిల్ వేసుకుందాం గిన్నె పెట్టేసి. ఆయిల్ కొంచెం గరం అయ్యాక మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు వేసి తర్వాత కొంచెం వేగాక టమోటాలు, ఆనియన్స్, టమోటాలు కొంచెం ఫ్రై అయ్యాక పసుపు, ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే తొందరగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్, అది వేసుకున్న మూలన. పచ్చిమిర్చి, కరివేపాకు బాగా వేగాక కొంచెం బాగా వేగితే బాగుంటుంది కర్రీ, కొంచెం గ్రేవీ లాగా వస్తుంది చామగడ్డల పులుసు. అందుకోసమని కొంచెం బాగా వేయించుకోవాలా. బాగా వేగాక బాగా ఆనియన్స్ వేగిపోయినాయి ఫ్రెండ్స్. చామగడ్డ కూడా కొంచెం లైట్గా వేయించుకుంటే ఏమవుతుందంటే జోమ్ అనేది ఉంటుంది కదా, జిగురు, ఆ జిగురు తగ్గుతుంది. కొంచెం ఆయిల్లో వేయించుకుంటే కర్రీ కూడా బాగుంటుందండి. చామగడ్డ పులుసు ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. చామగడ్డ డైరెక్ట్గా వేసే కన్నా కొంచెం వేగాక కొంచెం బాగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. మగ్గితే అదేంటంటే ఆ జోమ్ అనేది లేకుండా అవుతుంది, మంచిగా ఉంటుంది. కొంచెం మగ్గనిచ్చేసి చూద్దాం. చూసేసి బాగా వేగిపోయినాయి ఫ్రెండ్స్. వేగేసినాయి కదా, వేగేసి టమాటా వేసుకుందాం. టమాటా కూడా కొంచెం లైట్గా బాగా వేగాక టమాటాలు కొంచెం బాగా మగ్గనిస్తేనే గ్రేవీ ఏంటంటే కొంచెం ఇవన్నీ వేయించుకున్న మూలన ఏమవుతుందంటే కొంచెం గ్రేవీ తిక్కుగా వస్తుంది అనమాట. తిక్కుగా వస్తుంది కదా చామగడ్డ పులుసు, మరీ పలుసుగా ఉంటే మంచిగా అనిపించదు ఫ్రెండ్స్. అందువల్ల కొంచెం బాగా మగ్గనిద్దాం. లైక్ చేయండి ఫ్రెండ్స్, అందరూ ఫాలో చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం బాగా మగ్గినాయి ఫ్రెండ్స్. బాగా మగ్గిపోయినాయి. ఇంక మనం ఏం చేస్తామంటే అవి ఇప్పుడు చింతపండు కొంచెం కారం వేసుకొని, కారం 2 స్పూన్స్ వేస్తున్నా. ప్రస్తుతానికి 2 వేస్తా, చూద్దాం సరిపోతే ఇంకో స్పూన్ కూడా వేస్తా. కానీ ఇప్పుడు కొంచెం మగ్గనిస్తాము కొంచెం, ఎందుకంటే ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, అన్నీ కలిపేసి బాగా ఉప్పు కారం బాగా పడుతుంది మగ్గాక. చింతపండు పులుసు లాస్ట్కి వేసుకుందాం. ఇది మా స్టైల్లో మేము చేస్తాం ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మా స్టైలు. కొంచెం తిక్కుగా వచ్చింది కర్రీ, కొంచెం బాగా మగ్గనిస్తే బాగా తిక్కుగా అయిపోతుంది. కొంచెం పులుసు బాగుంటుంది టేస్ట్గా అలా మగ్గించిన దాని మూలన. చామగడ్డ పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే చాలా ఇష్టం. వారానికి ఒకసారి చేస్తా. మెంతులు, జీలకర్ర, ధనియాలు, అది ఎందుకంటే ఆ పొడి వేస్తున్న మూలాన కొంచెం తిక్కుగా వచ్చింది, కొంచెం టేస్ట్ బాగుంటుందండి పులుసు కర్రీస్కి. అందుమూలన అది వేసుకోవాలి తప్పనిసరి. పులుసు కర్రీకి ఏంటంటే మెంతులు, జీలకర్ర పొడి మాత్రం తప్పనిసరి అండి, అవి టేస్ట్ బాగా వస్తుంది, తిక్కు కూడా వస్తుంది కర్రీ అవి వేసిన మూలాన. మేము మసాలాలు అంటే ఏం పెద్దగా వాడం ఫ్రెండ్స్, మేము ఇంట్లో న్యాచురల్గా ఎలా చేసుకుంటానో నేను అలానే చేస్తున్నాను. నేను యూట్యూబ్ కోసం అంటే ఏం చేయట్లేదు. అందరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియోస్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి